మాది ఇక్కడ వంటలమాల రైతు సంఘం సీఈఓగా చేస్తున్నానండి. గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటే ఉంటుంది. మీ ఊరిలో ఎవరైనా 12వ మైల్ రాయి అంటే కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తారా? మీది ఏ ఊరు అంటే? అంటే కొన్ని కొత్త వాళ్ళకి అలా అనిపిస్తుందండి. సాధారణంగా ఇది కొత్త వాళ్ళకి అనిపిస్తుంది, కానీ మన వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది కనుక 12వ మైలు రాయి అనేసి కొద్దిగా ఓకే, ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది 12వ మైల్ రాయి అని. అప్పుడు వచ్చి కొద్దిగా క్రేజ్ ఇంకా అయింది. క్రేజీ పెరిగిందండి. 12వ మైలు రాయి అనే గ్రామానికి కొంచెం క్రేజ్ పెరిగిందండి. ఓకే, మీ పూర్వీకులు ఏం చెప్పారా ఈ ఊరు గురించి ఎప్పుడైనా? మా పూర్వీకులు అప్పుడు మన బ్రిటిష్ పాలన ఉన్నప్పుడు దీనికి అప్పుడు లెంత్ వేశారు కదా మనకి దారికి, ఆ రకంగా అలా 12వ మైలు రాయి అని చెప్పేసి ఇంకా అలా బయటకు వచ్చింది ఇంకంతే. ఓకే బాబు, నువ్వు చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? ఓకే, ఈ ఊరి పేరేంటి? 12 మైళ్ళే సార్. మీది ఊరేనా? మాది కోడూరు సార్. ఓకే, 12వ మైల్ రాయి అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆశ్చర్యం సార్. ఏమంటారు ఎప్పుడైనా? అప్పుడు బ్రిటిష్ పాలనలోనే 12 మైల్ అని పెట్టారంట సార్.